right in front of you. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. మలేషియా ఎయిర్పోర్ట్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్ ఎక్కాం. ఇక్కడ నుంచి మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి అయితే బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి అయితే సుమారు 40 నుంచి 1 అవర్ పడుతుందట. అందరూ అయితే కొంచెం రిలాక్స్ అయ్యి పడుకుంటున్నారు. బట్ మనం 40 మినిట్స్ 1 అవర్ సైడ్ వ్యూస్ అయితే మనం చూద్దాం. యాక్చువల్ సిటీ ఎలా ఉందో మనం చూద్దాం ఫ్రెండ్స్. అందరు కంప్లీట్గా అయితే రిలాక్స్ అయ్యి ఉన్నారు, అందరు పడుకున్నారు అనమాట. సో మనం అలా చూసుకున్నాం. టోల్ గేట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కార్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డిఫరెంట్ సింబల్ అయితే ఉంది. దాని గురించి అయితే మనకు తెలియదు. సో తెలుసుకుందాం కార్ ఏంటో. సో ఐ థింక్ ఇక్కడ మలేషియా లోకల్ బ్రాండ్ అయ్యి ఉండొచ్చు అది. ఇప్పటివరకు అయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా పోలి ఉంటుంది. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కూడా సేమ్ ఇండియాలానే ఉంటుంది అనమాట. కొంచెం మోస్ట్ ఆఫ్ ఇండియా పోలి ఉంటుంది. బిల్డింగ్స్ అయితే సూపర్ ఫ్రెండ్స్, హైరైజ్ బిల్డింగ్స్ బాగానే ఉన్నాయి. దుబాయ్తో కంపేర్ చేసుకుంటే దుబాయ్లో ఎక్కువ హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. కాకపోతే దుబాయ్ ఏంటంటే రీసెంట్ సిటీ, బట్ మలేషియా చాలా ఓల్డ్ సిటీ యాక్చువల్గా. అంటే డెవలప్మెంట్లోనే యాక్చువల్గా చాలా ముందే డెవలప్ అయింది మలేషియా. రీసెంట్గానే ఇప్పుడైతే దుబాయ్ డెవలప్ అయింది. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ట్విన్ టవర్స్ ఆల్మోస్ట్ ఆల్ కనిపిస్తుంది కదా అక్కడ. సో దాన్ని కూడా మనం చూపిద్దాం, అక్కడ కూడా వెళ్ళేది. సో మోస్ట్లీ ఈ వీడియో తర్వాత ఆ ట్విన్ టవర్స్ చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా యాక్చువల్గా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే బిల్డింగ్ మా హోటల్. హోటల్ పేరు రాయల్ చులాన్. సో ఎలా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. సో దగ్గరికి వచ్చాం, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చాం. సో మెయిన్ సిటీలోనే ఇచ్చారు యాక్చువల్గా హోటల్, కోలాలంపూర్. ఈ సిటీ మేమున్న ఏదైతే హోటల్ ఉందో అది కోలాలంపూర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మీ ఎయిర్పోర్ట్ కూడా కోలాలంపూరే. హోటల్ ఎంట్రన్స్ బాగానే ఉంది. సిటీ ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఇప్పుడు వరకు నేను చూసిన సిటీ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ మరి అంత హాట్గా అయితే లేదు. ఓకే, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా మార్నింగ్ అవర్స్ అట ఎండ్ ఉంటాయి, ఈవినింగ్ మస్టన్షుడ్గా వర్షం పడుతుందట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఎండగా ఉంది కదా, సో ఈవినింగ్ వర్షం పడుతుందని చెప్తున్నారు. సో విల్ సీ అనమాట ఈవినింగ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. ఈయన మొత్తం తిప్పుతున్నాడు యాక్చువల్గా. అచ్చా, సో ఎంట్రన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉందో మొత్తం చూద్దాం. యాక్చువల్ లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం. ఇంకా ఇప్పటివరకు అయితే మేము టిఫిన్ ఏం చేయలేదు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి. డిఫరెంట్ ఫ్రెండ్స్, ప్రతి నేషనల్ మీట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్ మాకు వెల్కమ్ చాలా బాగుంటుంది. వెల్కమ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఎంట్రన్స్ అయితే ఎదిరిపోయింది. రాయల్ చులాన్
హోటల్ పేరు రాయల్ చూలా అండి. దానికి తగ్గట్టుగానే హోటల్ ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇప్పటివరకు అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్దాం. సో మా రూమ్ కీస్ నేను తీసుకోవాలి. రూమ్ కీస్ తీసుకున్నాం. పైకి వెళ్ళిపోదా. ఏమేమి ఉన్నాయో బ్రేక్ఫాస్ట్ రాంబాబుతో వీళ్ళందరూ మా కంపెనీకి సంబంధించిన వాళ్ళండి. అందరూ మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు. సో ఎంతమంది అంటే టోటల్గా యాక్చువల్గా మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చారంటే నియర్ అబౌట్ 1000 మెంబర్స్ అండి. 1000 మెంబర్స్ యాక్చువల్గా. నేషనల్ మీటింగ్కి వెళ్ళండి 1000 మెంబర్స్. అయిపోయిందా. బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఉంది యాక్చువల్గా. చికెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే నాన్ వెజ్ అంటే ఆమ్లెట్ ఉంటుంది కామన్గా, కాకపోతే ఇక్కడ చికెన్ అవి కూడా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే అదిరింది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుడ్ దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కొంచెం బ్యాంకాక్లో ఏంటంటే ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇక్కడ మలేషియాలో కంపేర్ చేసుకుంటే ఇట్స్ గుడ్. సో రూమ్కి వెళ్ళిపోదాం. సో రూమ్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మా రూమ్మేట్ రాంబాబు గారు. షవర్, బాత్ టబ్ అనమాట, లెట్రిన్. ఇది ఓపెన్ ఉందండి యాక్చువల్గా. ఏంటంటే అవతలకి ఇది కంప్లీట్గా ఓపెన్గా ఉందన్నమాట బాత్రూమ్కి. నేను ఫస్ట్ అయితే ఏదో గ్లాస్ అనుకున్నాను, బట్ కంప్లీట్గా ఓపెన్ ఉంది. యాక్చువల్లీ ఇది కూడా ఓపెన్ అవుతుంది, ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. సో సిటీ యాక్చువల్లీ మాకు హోటల్ పక్కన అనమాట ఉన్న బిల్డింగ్స్ ఇవి. సో ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. సో బయట కొన్ని విజిట్స్ అయితే చూస్తాం అనమాట, కొన్ని వ్యూస్ ఉంటాయి. సో మీకు మొత్తం వీడియోస్ మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మళ్ళీ లెంత్ అవుతుందని ఈ వీడియోలో అయితే పెట్టలేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. దాంట్లో సో నెక్స్ట్ కేఎల్ టవర్స్ అండ్ ట్విన్ టవర్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పినట్టుగానే కొద్దిగా అయితే మార్నింగ్ మొత్తం ఎండ వచ్చింది. ఇప్పుడైతే కొద్దిగా చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. సో మేఘం కూడా అలాగే కనిపిస్తుంది కొంచెం. అంటే మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మీకు దీనికన్నా ముందు వీడియో అయితే ఆల్మోస్ట్ ఆల్ చూపించాను కదా. ఇక్కడ థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మలేషియా అనేది చాలా పిడుగులు ఎక్కువ పడతాయి అట ఇక్కడ. సో దానికి తగ్గట్టుగా ఎర్తింగ్ కూడా అలాగే ఉంటుంది, అంత పగడబందీగా ఎర్తింగ్ కూడా ఉంటుంది. సో సిటీ మీరు చూసినట్లయితే చాలా నీట్ అండ్ క్లీన్ అండి, దాంట్లో ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్పినట్టుగానే వర్షం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో మరి ఎలా చూస్తాం అనేది చూసుకోవాలి మనం.